इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानंद सागर. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఈ వీడియోలో మనం ఇంకొక లీడ్ కోడ్ క్వశ్చన్ తో అయితే వచ్చేసినాం. సో ఆ క్వశ్చన్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్. సో బేసిక్ గా మనకు ఒక అరే ఇస్తారు. సో అరేలో మనం ఏ ఇండెక్స్ తీసుకున్నా కూడా దాని ఆన్సర్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇండిసెస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ నెక్స్ట్ ఇండిసెస్. సో బేసిక్ గా ఇది క్వశ్చన్. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకుందాం. అండ్ దాని తర్వాత వాళ్ళు ఏ కండిషన్ పెట్టిరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఇన్పుట్ అయితే ఇచ్చారు అండ్ అలాగే అవుట్పుట్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ మనం అవుట్పుట్ ఎలా వచ్చిందో అర్థం చేసుకుందాం. సో మన ఇన్పుట్ వచ్చేసి 1, 2, 3, 4 ఇది మన అరే. సో అవుట్పుట్ బేసిక్ గా ఎలా వచ్చిందంటే, సపోజ్ మనం అట్ ఇండెక్స్ 0 ఉన్నాం అనుకో, ఇండెక్స్ 0 దగ్గర వాల్యూ వచ్చేసి ప్రిఫిక్స్ అరే ఇంకా సఫిక్స్ అరే ప్రోడక్ట్ అన్నట్టు. సో ప్రిఫిక్స్ అరే ఏం లేదు కాబట్టి మన దగ్గర 1 ఇంటూ సఫిక్స్ అరే వచ్చేసి 2 ఇంటూ 3 ఇంటూ 4. సో ఇది ఏమవుతుంది, మనకు 24 అవుద్ది. అందుకని చెప్పేసి మనకు ఇండెక్స్ 0 24 అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ 1 దగ్గర ఉన్నప్పుడు మనకు ప్రిఫిక్స్ అరే వచ్చేసి 1 అండ్ సఫిక్స్ అరే వచ్చేసి 3, 4. సో 1 ఇంటూ 3 ఇంటూ 4. సో ఏంటిది 12. సో అందుకని చెప్పేసి మనకి ఇండెక్స్ 1లో 12 వచ్చింది. అండ్ మనము అట్ ఇండెక్స్ 2లో ఉన్నప్పుడు సో మన ప్రిఫిక్స్ అరే వచ్చేసి 1, 2 అండ్ సఫిక్స్ అరే వచ్చేసి 4. సో మన ప్రిఫిక్స్ అరే యొక్క ప్రోడక్ట్ ఎంత 2, సఫిక్స్ అరే యొక్క ప్రోడక్ట్ ఎంత 4. సో మొత్తం ఎంత 8. సో అందుకని చెప్పేసి మనకు ఇండెక్స్ 2లో 8 వచ్చింది. సిమిలర్లీ మనం అట్ ఇండెక్స్ 3 దగ్గర ఉన్నప్పుడు సో మనకు సఫిక్స్ అరే ఏం లేదు, సో ఎంటీ. సో ఎంటీ ఉన్నప్పుడు మనం 1 తీసుకుంటాం, అంటే దాని యొక్క ప్రోడక్ట్ 1 తీసుకుంటాం, అరేలో వాల్యూ కాదు. సో సఫిక్స్ అరే యొక్క ప్రోడక్ట్ 1 అండ్ ప్రిఫిక్స్ అరే వచ్చేసి 1, 2, 3. సో దీని యొక్క ప్రోడక్ట్ ఎంత 6. సో అందుకని చెప్పేసి మనకు ఆ ఇండెక్స్ లో 6 అని పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఇన్పుట్ కాలన్ ఐ ఇంటూ ఇన్పుట్ i+1 కాలన్. సో ఇక్కడ నేను లిస్ట్ స్లైసింగ్ అయితే చేస్తున్నా. సో మీరు పైథాన్ ఒకవేళ ఆల్రెడీ వచ్చి ఉంటే ఇక నేను స్లైసింగ్ చేస్తున్నా. సో బేసిక్గా స్లైసింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ ఇండెక్స్ ఉంటే దాని ముందు ఎలిమెంట్స్ అన్ని తీసుకోవడం, ఆర్ ఎల్స్ దాని తర్వాత ఎలిమెంట్స్ అన్ని కూడా తీసుకోవడం. సో ఇక్కడ కాలన్ ఐ అంటే సపోజ్ i = 5 అంటే సో నేను ఫస్ట్ 4 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. అదే i+1 కాలన్ అంటే i = 5 అయినప్పుడు నేను ఇండెక్స్ 6 నుండి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా నేను కన్సిడర్ చేస్తున్నా. సో ఇండెక్స్ 6 నుండి మొత్తం అన్ని కూడా నేను తీసుకుంటున్నా. సో బేసికల్ గా ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం నెస్టెడ్ లూప్స్ యూస్ చేసుకొని చేయొచ్చు, బట్ దాని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n²). వాడు ఆల్రెడీ క్వశ్చన్ లో క్లియర్ గా మెన్షన్ చేసిండు. సో మీరు ఓన్లీ లీనియర్ టైం కాంప్లెక్సిటీయే ఉండాలి అని చెప్పేసి, లీనియర్ టైమే ఉండాలని చెప్పేసి. సో ఎనీవేస్ మనం ఫస్ట్ ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ నెస్టెడ్ లూప్స్ యూస్ చేసి అయితే చూద్దాం. సో మన నెస్టెడ్ లూప్ లో మనం ఏం చేస్తామంటే సో బేసికల్ మన నెస్టెడ్ లూప్ లో మన అవుటర్ లూప్ ఏదైతే ఉందో అది మన ఒరిజినల్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని ఇటరేట్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ దాని తర్వాత మనకు 2 ఇన్నర్ లూప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇన్నర్ లూప్ వచ్చేసి లెఫ్ట్ అరే యొక్క ప్రోడక్ట్ కనుక్కుంటుంది. సో లెఫ్ట్ అరే యొక్క ప్రోడక్ట్ కనుక్కుంటుంది. అండ్ సెకండ్ ఇన్నర్ లూప్ వచ్చేసి రైట్ అరే యొక్క ప్రోడక్ట్ అయితే కనుక్కుంటాం. త్వరలో చూపిస్తా. సపోజ్ మనము 1 దగ్గర ఉన్నాం అనుకుందాం. సో 1 దగ్గర ఉంటే లెఫ్ట్ అరే ఏమవుతుంది, సో లెఫ్ట్ అరే వచ్చేసి కాలన్ ఐ. సో నమ్స్ ఇది మన లెఫ్ట్ అరే అండ్ రైట్ అరే వచ్చేసి నమ్స్ ఆఫ్ i+1 కాలన్. సో ఈ సబ్ అరే ఏదైతే ఉందో దీని యొక్క ప్రోడక్ట్ కనుక్కోనికి మనం ఒక లూప్ యూస్ చేస్తున్నాం. అండ్ రైట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ప్రోడక్ట్ చేయడానికి మనం ఇంకో లూప్ యూజ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇవన్నిటిని మనం మల్టిప్లై చేసుకొని మన అవుట్పుట్లో అయితే మనం యాడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవుటర్ లూప్ ఏమో ప్రతి ఎలిమెంట్ని విజిట్ చేయనీకే ఒరిజినల్ అరేలో, అండ్ దాని తర్వాత 2 లూప్స్ ఉన్నాయి మనకి ఇన్నర్గా.
సో ఇక్కడ మన టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో దీన్ని మనం బిగ్ ఆఫ్ ఎన్ కింద మార్చాలి. సో బిగ్ ఆఫ్ ఎన్ కింద మార్చాలంటే ఏం చేయాలి? సో ఇదే మన క్వశ్చన్, ఇదే మన ప్రాబ్లం. సో ఎలా మార్చొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఎక్కడ కూడా లెఫ్ట్ అరే అంటే ఎక్కడ కూడా సపోజ్ ఈ ఇండెక్స్ కి లెఫ్ట్ ప్రోడక్ట్ ఎంత, రైట్ ప్రోడక్ట్ ఎంత అని చెప్పి ఎక్కడ కూడా సేవ్ చేసుకోవట్లేదు. ఆన్ ద ఫ్లై మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఫైనల్ ప్రోడక్ట్ కనుక్కుంటున్నాం, అవుట్పుట్లో యాడ్ చేసుకుంటున్నాం. అదే ఒకవేళ మనం ప్రతి ఇండెక్స్కి దాని యొక్క లెఫ్ట్ ప్రోడక్ట్ ఎంత అనేది సేవ్ చేసుకుంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ 2 లూప్స్ ఒక లూప్లోనే అయిపోద్ది. సో అది ఎలానో చెప్దాం. సో ఇది మన అరే 1 2 3 4. సో ఫస్ట్ నేను ఈ అరేని ఇటరేట్ చేస్తూ ప్రతి ఇండెక్స్కి కూడా దాని యొక్క లెఫ్ట్ ప్రోడక్ట్ ఎంతనో కనుక్కుంటాం. సో ఇది మన లెఫ్ట్ అరే అనుకుందాం. సో లెఫ్ట్ అరే బేసిక్గా ప్రతి ఇండెక్స్కి దాని ప్రిఫిక్స్ అరే ఏదైతే ఉంటుందో దాని ప్రోడక్ట్ అనేది ఇందులో సేవ్ చేసుకుందాం. సపోజ్ నేను ఇక్కడ స్టార్టింగ్ అరేలో ఉన్నా. సో స్టార్టింగ్ అరేలో ఉన్నప్పుడు లెఫ్ట్ ప్రోడక్ట్ ఏముంటుంది? ఏముండదు, ఎందుకంటే అక్కడ అరే ఏం లేదు కాబట్టి. సో అలాంటప్పుడు మనం 1 తీసుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ ఇండెక్స్కి మూవ్ అవుతాం. సో నెక్స్ట్ ఇండెక్స్లో మనకు 2 ఉంది. సో అప్పుడు మనకు లెఫ్ట్ అరే ఏముంది? సో ఇది మన లెఫ్ట్ అరే. సో వేరే కలర్ తీసుకుందాం. సో బేసికల్గా ఇది మన లెఫ్ట్ అరే. సో లెఫ్ట్ అరేకి అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒకటే ఎలిమెంట్ ఉంది. వాల్యూ ఏంటిది? 1. సో దాన్ని మనం సెకండ్ ఇండెక్స్లో పెట్టుకుందాం. అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అయినప్పుడు మన ప్రిఫిక్స్ అరే అంటే ఐ మీన్ లెఫ్ట్ అరే ఏముంది? 1, 2. సో దీని ప్రోడక్ట్ ఎంత? 2. సో అది మనం సెకండ్ ఇండెక్స్లో పెట్టుకుందాం. అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ ఇండెక్స్కి మూవ్ అయినాం. సో ఇక్కడ మనకు లెఫ్ట్ అరే ఏముంది? 1 2 3. సో దీని ప్రోడక్ట్ ఎంత? 6. సో ఇది మనం థర్డ్ ఇండెక్స్లో పెట్టుకుందాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మన లెఫ్ట్ అరే. సిమిలర్లీ మనం రైట్ అరే కూడా ఇలానే క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను సో మనకు ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ అంటే 4th వాల్యూ దగ్గర ఉన్నప్పుడు నాకు రైట్ అరే ఏం లేదు కాబట్టి నేను 1 అని చెప్పేసి తీసుకుంటున్నా దాని యొక్క రైట్ అరే యొక్క ప్రోడక్ట్. అండ్ నేను 3 దగ్గర ఉన్నప్పుడు నాకు ఓన్లీ ఒకటి ఎలిమెంట్ ఉంది 4. సో అందుకని చెప్పేసి దాని రైట్ అరే యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 4. అండ్ నేను 2 దగ్గర ఉన్నప్పుడు సో నాకు 3 4 ఉంది. సో దాని యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 12. అండ్ నేను 1 దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర 2 3 4 ఉంది. సో దాని యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 24. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే సో బేసికలీ ఈ వాల్యూస్ ఏంటి నాకు చెప్పండి ఫస్ట్ మీరు. సో ఇండెక్స్ 0 దగ్గర ఈ వాల్యూస్ ఏంటి అసలు? సో బేసిక్గా ఈ వాల్యూస్ ఏంటంటే మనం ఇండెక్స్ 0 దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క లెఫ్ట్ అరే యొక్క ప్రోడక్ట్ ఇది. అండ్ ఇండెక్స్ 0 దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క రైట్ అరే దగ్గర ప్రోడక్ట్ ఇది. ఇక్కడ మీరు మళ్ళీ మీకు ఒరిజినల్ తీసుకుంటాం 1 2 3 4. సో ఇండెక్స్ 0 దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ అరే యొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఈ అరేలో తీసుకున్నా. అండ్ రైట్ అరే యొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఈ అరేలో తీసుకున్నా. సో మనకు ఏం చేయాలి? లెఫ్ట్ అరేని రైట్ అరేని మల్టిప్లై చేసుకుంటే అదే మన అవుట్పుట్, అంతే కదా? సో ఇప్పుడు నేను ఈ రెండు అరే యొక్క లెంత్ సేమే ఉంటుంది మనకి. సో నేను ఏదైనా ఒక అరేని ఇటరేట్ చేసి వీటన్నిటిని మల్టిప్లై చేసుకుంటే మన ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో మన ఫైనల్ అవుట్పుట్ 1 × 24 24, దాని తర్వాత 1 × 12 12, 2 4s 8. సో ఇది మన 2 4s 8 అండ్ 6 × 1 6. సో బేసికల్గా ఇదే మన అవుట్పుట్. సో ఇక్కడ మన టైం కాంప్లెక్సిటీ ఎంత? లీనియర్. ఎలా లీనియర్ అంటే సో లెఫ్ట్ అరే క్రియేట్ చేయడానికి మనం ఒకసారి ఒక లూప్ వాడినాం, సో అది బిగ్ ఆఫ్ ఎన్. అండ్ రైట్ అరే క్రియేట్ చేయడానికి మళ్ళీ ఇంకొక సపరేట్ లూప్ వాడినాం, సో అది బిగ్ ఆఫ్ ఎన్. అండ్ అవుట్పుట్ కనుక్కోనికి ఇంకొకసారి లూప్ చేసుకున్నాం, సో అది బిగ్ ఆఫ్ ఎన్. టోటల్ బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎన్. సో టోటల్ ఇది లీనియర్ టైం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనము ప్రతిసారి అంటే ఐ మీన్ మనము
లెఫ్ట్ అరేకి రైట్ అరేకి 2 డిఫరెంట్ అరేస్ అంటే 2 డిఫరెంట్ గా స్టోర్ చేసుకున్నాం. సో దానివల్ల మనకు ఎక్స్ట్రా స్పేస్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ అవుతుంది. సో దీన్ని తగ్గించడానికి చూడాలి. సో బేసిక్ గా ఇక్కడ మనకి లెఫ్ట్ అరే రైట్ అరే అయితే ఇంటర్మీడియట్ గా తీసుకుంటున్నాం. సో మనకి ఇంటర్మీడియట్ అరేస్ కూడా అవసరం లేదు. సో అది ఎలానో చూద్దాం. సో మన ఫస్ట్ అయితే మన లెఫ్ట్ అరే తీసుకుందాం. సో మన లెఫ్ట్ అరే ఇంటర్మీడియట్ అరే అవుట్పుట్ వచ్చేసి 1 1 2 6 అండ్ మన ఇన్పుట్ అరే వచ్చేసి 1 2 3 4. సో ఈ లెఫ్ట్ అరేనే మనం అవుట్పుట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో అది ఎలా అంటే సపోజ్ మనం అట్ లాస్ట్ ఇండెక్స్ లో ఉన్నాం అనుకుందాం. సో ఇక్కడ మనకు రైట్ అరే ఏది కూడా లేదు రైట్ సైడ్. సో లేదు కాబట్టి నేను లాస్ట్ ఎలిమెంట్ ని నేను 1 తో మల్టిప్లై చేస్తున్నా. సో లెట్స్ ఒక వేరియబుల్ తీసుకుందాం r అని చెప్పేసి. సో r ఈక్వల్ టు 1. సో నేను మన లెఫ్ట్ అరే లాస్ట్ ఎలిమెంట్ ని నేను r తో మల్టిప్లై చేస్తున్నా. సో r తో మల్టిప్లై చేసినప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ అంటే మన ఒరిజినల్ ఇన్పుట్ అరే ఏదైతే ఉందో నేను సెకండ్ ఇండెక్స్కి అయితే వస్తున్నా. సో సెకండ్ ఇండెక్స్లో మన రైట్ అరే ఏముంది 4. సో నేను కంప్లీట్ రైట్ అరే కాకుండా జస్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏది ఉందో చూసుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ నాకు రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ నేను ఆర్లో స్టోర్ అయిపోయింది నాకు ఆల్మోస్ట్. సో నేను నెక్స్ట్ ఒకవేళ నేను సెకండ్ ఇండెక్స్తో ఉంటే నాకు రైట్ అరే ప్రోడక్ట్ కావాలంటే నేను జస్ట్ ఆర్ని నెక్స్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. సో నెక్స్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. రైట్, అర్థమైంది కదా. సో నేను ఇప్పుడు ఈ ఆర్ని లెఫ్ట్ అరేతో నేను మల్టిప్లై చేసుకుంటున్నా. సో అప్పుడు నాకు అది 8 అయిపోతుంది. సో దాని తర్వాత నేను ఇండెక్స్ 1లోకి వస్తున్నా ఒరిజినల్ అరేలో. సో ఇండెక్స్ 1లో వచ్చినప్పుడు నాకు రైట్ అరే ప్రోడక్ట్ కావాలంటే నేను జస్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ని ఆర్తో మల్టిప్లై చేసుకుంటా. ఎందుకంటే నా కార్లో ఆల్రెడీ ఈ అరేకి సంబంధించిన ప్రోడక్ట్ అయితే ఉంది ఎక్సెప్ట్ 3. సో నా కంప్లీట్ ప్రోడక్ట్ కావాలంటే 3తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. సో నాకు ఈ ఇండెక్స్లో రైట్ అరే ప్రోడక్ట్ అయితే వచ్చింది. సో ఇది నాకు ఈ ఇండెక్స్లో లెఫ్ట్ అరే ప్రోడక్ట్. సో ఆ ఇండెక్స్లో వాల్యూ కావాలంటే నేను దీన్ని ఆర్తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. అండ్ దాని తర్వాత నేను నెక్స్ట్ జీరో ఇండెక్స్కి అయితే వచ్చిన. సో జీరో ఇండెక్స్లో నాకు ఇదంతా కూడా రైట్ అరే. సో నాకు జీరో ఇండెక్స్ ఉన్నప్పుడు నా రైట్ అరే ఏంటిది 2 3 4. సో ఆల్రెడీ నా దగ్గర ఈ అరేకి సంబంధించిన ప్రోడక్ట్ ఉంది. సో నాకు ఈ కంప్లీట్ అరే ప్రోడక్ట్ కావాలంటే నేను మళ్ళీ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ అరేకి ఉన్న ప్రోడక్ట్కి ఈ అరేకి ఉన్న వాల్యూ ప్రోడక్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి నేను 2 మల్టిప్లై చేస్తే సరిపోద్ది. సో దీనికి నేను ఇక్కడ 2 మల్టిప్లై చేస్తున్నా. సో నాకు రైట్ అరే యొక్క ప్రోడక్ట్ వచ్చింది. అండ్ నాకు లెఫ్ట్ అరేలో జీరో ఇండెక్స్కి ముందు ఏదైతే అరే ఉందో దాని యొక్క ప్రోడక్ట్ ఉంది. సో నాకు ఇక్కడ వాల్యూ కావాలంటే దీన్ని నేను ఆర్తో మల్టిప్లై చేసుకుంటే సరిపోద్ది. సో అందుకని చెప్పేసి దీని యొక్క వాల్యూ 24. సో నేను ఈ లెఫ్ట్ అరేనే ఇలా కన్వర్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మనకు ఎక్స్ట్రా స్పేస్ ఎక్కడ యూస్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ అవుట్పుట్ని రిటర్న్ చేయమన్నారు కాబట్టి అవుట్పుట్ అనేది ఎక్స్ట్రా స్పేస్ కింద కన్సిడర్ చేయం. సో అందుకని చెప్పేసి మనకి ఎక్స్ట్రా స్పేస్ ఎక్కడ లేదు. సో స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి కాన్స్టెంట్ అండ్ టైం కాంప్లెక్స్ వచ్చేసి లీనియర్. సో ఇప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో మనమైతే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినంతా కూడా ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను లెంత్ ఆఫ్ ది అరే తీసుకుంటున్నా. సో దాన్ని n అని చెప్పేసి తీసుకుంటున్నా, n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ నమ్. సో ఫస్ట్ అయితే మనం మన లెఫ్ట్ అరేని క్రియేట్ చేసుకుందాం. సో లెఫ్ట్ అరేని క్రియేట్ చేసుకుందాం. సో దాన్ని నేను ఆన్సర్ అని చెప్పేసి అంటున్నా. సో మన లెఫ్ట్ అరే యొక్క లెంత్ వచ్చేసి సేమ్ మన ఒరిజినల్ అరే ఎంత ఉంటుందో సేమ్ లెంత్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి లెఫ్ట్ అరేని డిక్లేర్ చేసుకొని అన్ని వాల్యూస్ని కూడా 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాం ప్రతి ఇండెక్స్లో కూడా. అలాగే ఆన్సర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. సో ఇది బేసిక్గా మీనింగ్ ఏంటంటే సో మన లెఫ్ట్ అరేలో మనం ఇండెక్స్ 0 దగ్గర ఉన్నప్పుడు మనకు లెఫ్ట్ అరే అంటూ ఏముండదు. సో దాని యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 1. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ 1 అని చెప్పేసి అయితే తీసుకున్నాం. సో నెక్స్ట్ మనం మన లెఫ్ట్ అరేలో రిమైనింగ్ ఇండిసెస్కి లెఫ్ట్ ప్రోడక్ట్ అయితే కనుక్కుందాం. సో ఫర్ i in range of 1 to n,
సో నేను ఒరిజినల్ అరేలో ఇండెక్స్ 1 నుండి లాస్ట్ ఇండెక్స్ వరకు కూడా నేను వెళ్తున్నా. సో బేసిక్గా ఈ ఫర్ లూప్ మీనింగ్ అది. సో ఆన్సర్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు, సో నేను ఏ ఇండెక్స్లో అయినా సరే లెఫ్ట్ అరే, సపోజ్ ఇక్కడ నేను 2 దగ్గర ఉన్నాను అనుకుందాం. సో 2 వచ్చేసి ఇండెక్స్ 1. సో దీని యొక్క లెఫ్ట్ అరే ప్రోడక్ట్ ఏమవుతుంది? సో లెఫ్ట్ అరే ప్రోడక్ట్ ఏమవుతుంది అంటే ప్రీవియస్ వాల్యూ ఇంటూ ప్రీవియస్ ప్రోడక్ట్. సో నథింగ్ బట్ ఆన్సర్ ఆఫ్ i-1 ఇంటూ నమ్స్ ఆఫ్ i-1. సో మనకు సపోజ్ ఇక్కడ నేను 4 దగ్గర ఉన్నా అనుకుందాం. ఇక్కడ నేను 4 దగ్గర ఉన్నా అనుకుందాం. సో దీనికి లెఫ్ట్ ప్రోడక్ట్ కావాలంటే నేను ప్రతిసారి కంప్లీట్ అరేని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను 4 దగ్గరకు వచ్చిందంటే ఆల్రెడీ నా దగ్గర 3 దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ అరే ప్రోడక్ట్ ఉంటుంది. సో 3 దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ అరే ప్రోడక్ట్ ఏంటిది? 1 ఇంటూ 2, రైట్. 3 దగ్గర ఉన్నప్పుడు 1 2 లెఫ్ట్ అరే. సో 4 దగ్గర ఉన్నప్పుడు 1 2 3. సో ఆల్రెడీ నా దగ్గర 3 ముందు ప్రోడక్ట్ ఉంది. సో 3 ముందు ఉన్న లెఫ్ట్ అరే ప్రోడక్ట్ ఉంది. సో ఇప్పుడు నేను జస్ట్ దానికి 3 మల్టిప్లై చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ నేను అదే చేసిన. ఆన్సర్ ఆఫ్ i-1 ఇంటూ నమ్స్ ఆఫ్ i-1. సో ఇక్కడ మనకు లెఫ్ట్ అరే అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనము రైట్ అరే మల్టిప్లై చేయాలి. సో రైట్ అరే మల్టిప్లై చేయాలంటే కొత్త అరే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఒక మళ్ళీ ఎక్స్ట్రా స్పేస్. సో దానికని చెప్పేసి ఫస్ట్ నేను r=1 అని చెప్పేసి తీసుకుంటున్నాం. సపోజ్ నేను ఇక్కడ 4 దగ్గర ఉంటే దానికి రైట్ అరే ఏం లేదు. సో అందుకని చెప్పేసి మనం దాని యొక్క ప్రోడక్ట్ 1 అని చెప్పి కన్సిడర్ చేస్తున్నాం. సో ఫర్ i in range of reverse రేంజ్ అవసరం లేదు. సో మనం లాస్ట్ ఇండిసెస్ నుండి వద్దాం. సో ఫర్ i in reversed range of n. సో బేసిక్గా ఈ రేంజ్ ఆఫ్ n ఇది ఏమవుతుందంటే సపోజ్ n = 4 ఉంటే 3 3 2 1 0. సో బేసిక్గా ఈ రివర్స్డ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ n ఇట్లా వస్తుంది అన్నట్టు n = 4 ఉంటే. సో మన ఒరిజినల్ అరే 1 2 3 4. సో మన r=1. సో దీని రైట్ ప్రోడక్ట్ వచ్చేసి, సో ఆన్సర్ ఆఫ్ i ఈక్వల్స్ టు, ఆన్సర్ ఆఫ్ i వచ్చేసి బేసిక్గా యాజ్ ఆఫ్ నౌ ఆన్సర్ ఆఫ్ iలో ఓన్లీ మనకు ఇండెక్స్ ఐకి లెఫ్ట్ ప్రోడక్ట్ ఉంది. సో మల్టిప్లైడ్ విత్ r. సో ఇండెక్స్ ఐకి రైట్ ప్రోడక్ట్ ఇది r అంటే. సో మనము లాస్ట్ ఇండెక్స్లో ఉన్నాం కాబట్టి దీనికి రైట్ ప్రోడక్ట్ ఏముండదు కాబట్టి 1 అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత నేను rని లాస్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తున్నాం. సో నమ్స్ ఆఫ్ i. సో నేను ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను అంటే ఇప్పుడు r ఏమో 1, నెక్స్ట్ ఏమవుతుంది r, నెక్స్ట్ r 4 అవుతుంది. సో r4 దేనికి అవుతుంది? వాల్యూ 3 ఉన్నప్పుడు, అంటే ఇండెక్స్ 2కి. సో ఇండెక్స్ 2కి రైట్ ప్రోడక్ట్ వచ్చేసి 4. అండ్ దాని తర్వాత ఇండెక్స్ 1కి రైట్ ప్రోడక్ట్ వచ్చేసి 12, ఎందుకంటే 4 ఇంటూ 3 చేస్తాయి కాబట్టి. సో బేసిక్గా అది మీనింగ్. సో ఫైనల్గా రిటర్న్ ఆన్సర్. సో దీని అయితే రన్ చేద్దాం. సో ఇదంతా కూడా మనం ముందు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందే. సో అదే నేను ఇక్కడ కోడ్ అయితే రాసుకున్నా. సో మన టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. సో సబ్మిట్ చేసి చూద్దాం. సో ఒకళ్ళు ఇదంతా మీకు కన్ఫ్యూజన్ ఉంటే స్టార్టింగ్ లెఫ్ట్ అరే రైట్ అరే క్రియేట్ చేసుకొని దాని తర్వాత ప్రోడక్ట్ చేయండి. సో దాని తర్వాత రైట్ అరే లేకుండా జస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇలా ట్రై చేయండి. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో మన సొల్యూషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ లెర్నింగ్.